అమరావతిని అడ్డుకునే సైంధవులకు హైకోర్టు వాతలు పెట్టింది. అసంబద్ధమైన, అర్ధరహితమైన, పసలేని, పనికి మాలిన ఆరోపణలతో సీఎం చంద్రబాబు నాయుడు గారికి మసి పూయాలనుకోవడం సాధ్యమా? జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి మసి పూయాలంటే జగన్ రెడ్డి నువ్వు మరో 10 జన్మలెత్తినా నీకు సాధ్యం కాదు. గంధ సింధూరం రాజమార్గాన పోతుంటే ఎన్ని కుక్కలు మురిగితే మాత్రం ఏమవుతుంది? ఆ విధంగానే చంద్రబాబు గారిపై జగన్ ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుంది? చివరికి న్యాయమే గెలిచింది. అసైన్డ్ భూముల విషయంలో జగన్ రెడ్డి కుట్ర సిద్ధాంతానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకి చావు దెబ్బని చెప్పాలి. హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం అభినందనీయం. నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తాత తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అదొక్కటే ఆయనకి. చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి పైన పసలేని, పనికి మాలిన ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించాలనుకోవడం జగన్ రెడ్డి అవివేకం. చంద్రబాబు గారికి వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చలేని నాయకుడు ఆయన. చంద్రబాబు ఏ తప్పు చెయ్యనివ్వరు. చంద్రబాబుకి ప్రజలంటే భయం. ఆయన పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. స్వార్థరహిత పాలన ఆయన విధానం. సమాజ అభివృద్ధి ఆయన విధానం. పేదరికం లేని సమాజం ఆయన అభిమతం. ఎన్నడూ అవినీతి మరక అంటని చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించి ఆయనను అవినీతి పరుడుగా చిత్రీకరించాలని చూశాడు జగన్ రెడ్డి. అవినీతి పరులు రాజ్యం ఏలినప్పుడు నిజాయితీ పరులకు కష్టాలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, నయ వంచుకుడు, వెన్నుపోటుదారుడు, కుట్ర రాజకీయ నాయకుడు పాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి రాజకీయ నాయకులకు కష్టాలు తప్పవు. అందుకే జగన్ రెడ్డి అవినీతి బురదలో కూరుకుపోయి రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అవినీతి పరుడుగా చిత్రీకరించాలన్న అక్కసుతో, దుర్బుద్ధితో, ఆధారాలు లేని అక్రమ కేసులు పెట్టి న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టాలని చూశాడు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించి ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖర సమానంగా నిలపాలని ప్రణాళిక సిద్ధం చేయడం నేరమా? భవిష్యత్ అవసరాలకు ఎదురు కాబోయే సవాళ్లను ఎదుర్కొనే విధంగా అమరావతి రాజధానికి బలమైన పునాదులు వేయడం, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, విభిన్నమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరంగా రాజధాని ఉండాలని అద్భుత ప్రణాళికతో రైతులను మెప్పించి వారు కోరిన విధంగా ప్యాకేజీ ఇచ్చి వారికి నష్టం లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 28,000 మంది రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా భూములిచ్చే విధంగా చేసి దేశానికి ఆదర్శంగా నిలవడం చంద్రబాబు చేసిన నేరమా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులపై నమోదైన పలు కేసులు, అరెస్టులు, విచారణలు రాజకీయ ఉద్దేశంతో, ప్రతీకారంతో జరిగినట్లు హైకోర్టు తీర్పు ద్వారా వెల్లడైంది. ఇందుకు అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఉదాహరణని చెప్పాలి. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు.